నా పేరు ప్రభావతి. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించినాను. మా తల్లిదండ్రులకు మేము 5 మంది సంతానం. 3 ఆడపిల్లలము, 2 మగపిల్లలు. నాకు 2 అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు అనమాట. మాది ప్రకాశం డిస్టిక్, మరి గిద్దలూరు దగ్గర ఒక పల్లె. అయితే మేము 5 మంది అయితే చిన్నప్పటి నుంచి భక్తిగల కుటుంబం. ఇదే ఈ సంక్రాంతి పండుగ వస్తే చాలా బాగా చేస్తారు. ఇక నాకు చిన్నప్పుడు ఎన్ని మెమరీస్ వస్తుంటే గుర్తొస్తా అంటే చాలా బాగా చేస్తారు. 3 దినాలు సెలవులు కాబట్టి 3 దినాలను మేము కొత్త బట్టలు కొనిచ్చేవాళ్ళు. కొత్త బట్టలు వేసుకునే వాళ్ళం. చాలా బాగా ఉయ్యాలలు వేసుకొని ఊగడం. అయితే మా ఊర్లో దేవతలు ఉండారు, వాళ్ళందరికీ పూజలు చేసేవాళ్ళం అనమాట. మా అమ్మ పొద్దున్నే లేస్తే వంటలన్నీ చేసేదనమాట. పల్లెం వేసి మా ఇంట్లో పల్లెం వేసేదనమాట. ఆ దేవతలకు పూజ చేసేవాళ్ళం, టెంకాయ కుట్టేవాళ్ళం. ఆ తర్వాత మాకు ఒక ఇనప బీరువా ఉంది పెద్దది. ఆ బీరువా ఆ రోజు తెరుస్తుంది మా అమ్మ. ఉత్తప్పుడు అంత తెరవదు, ఆ రోజు మాత్రమే తెరిచి బాగా చూపిస్తుంది అనమాట. ఆ బీరువాకు కూడా పూజ చేసేవాళ్ళం, టెంకాయ కొట్టేవాళ్ళం, పల్లెం వేసేవాళ్ళం, ఊదుబత్తిలు వెలిగించి దీపం పెట్టేవాళ్ళం అనమాట. ఆ తర్వాత మా ఇంటికి ఎదురుగా ఒక 3 రాళ్ళు ఉండయి. పెద్ద రాయి ఒకటి, ఇట్లనే ఉంటాయి చిన్న రాయి పెద్ద. అక్కడికి వెళ్ళి ఆ 3 రాళ్ళకు కూడా నీళ్లు పోసి కడిగి వాటికి బొట్లు పెట్టి పూజ చేసేవాళ్ళం. అక్కడ కూడా పల్లెం వేసి టెంకాయ కొబ్బరికాయ కొట్టేవాళ్ళం. ఆ తర్వాత మా ఊరి దేవత అని ఒకటి ఇంత రాయి ఉండేదనమాట. దాని మీద మేము మామూలుగా అయితే కూర్చుంటాం, కాళ్ళు పెట్టి కూర్చుండేవాళ్ళం. ఆ తర్వాత పశువులు కట్టేసేవాళ్ళం. కుక్కలు అట్లాంటివి అయితే కనుక పాస్ పోస్తాయి దాని మీద. ఆ రోజు మేము పండగ వచ్చిన రోజు ఏం చేసేవాళ్ళం, దాన్ని బాగా శుభ్రంగా కడిగి దానికి అంత పసుపు పూసి బొట్లు పెట్టి దాన్ని పూజ చేసేవాళ్ళం. దానికి కూడా పళ్ళెం వేసేవాళ్ళం, కొబ్బరికాయ కొట్టేవాళ్ళం. ఆ తర్వాత మా నాన్న సమాధి ఉంది. నేను 5 సంవత్సరాల పాపప్పుడే మా నాన్న చనిపోయినారు. ఆ సమాధికి పోయి పూజ చేసేవాళ్ళం. ఆ తర్వాత మా నాయనమ్మ సమాధి ఉంది, ఆమెకు పూజ చేసేవాళ్ళం. ఇవన్నీ చాలవన్నట్టు మా అమ్మ ఇంకొకటి ఇక దూరంలో ఒక దేవత ఉందన్నమాట. పెద్ద కలిగ చెట్టు ఉంటుంది, కంపలు ఉంటాయి. ఆ కంపల దగ్గరికి పోయి అక్కడికి ఇంకా మాకు ఓపిక ఉండదు. అప్పటికి 3 అయింటది, ఫుడ్ ఏముండదు, ఉదయం నుంచి ఏం పెట్టరు పిల్లలకు. అక్కడికి రమ్మంటది. అక్కడికి పోయి పూజ చేసి వచ్చేవాళ్ళం. 2 రాళ్ళు ఉండే ఎదురెదురుగా, వాటకు అట్లనే చేసేవాళ్ళం. తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ తీసుకొని పోవాలన్నమాట. మళ్ళీ ఇంటికి వచ్చి తీసుకొని పోతే ఇంకొకటి ఉండేది చాలా దూరంలో మా పొలంలో ఒక జమ్మి చెట్టు ఉండేది. ఆ జమ్మి చెట్టు దగ్గర ఒక రాయి ఉండేది. మేము ఇంకా రాలేమమ్మా అని చెప్పేదాన్ని. మేమంత దూరం నడచలేం అంటే మా అమ్మ అది తేళ్ళ దేవత, తేలొచ్చి రాత్రి నిన్ను కరుస్తుంది అంటే భయపడి పరిగెత్తే వాళ్ళం అనమాట. ఆ దేవత దగ్గరికి కూడా పోయి అక్కడ కూడా పల్లెం వేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి వచ్చాం. అట్లాంటి జీవితంలో ఉన్నటువంటి నన్ను దేవుడు అద్భుతమైనటువంటి విధానంలో మరణానికి పాత్రాన్ని, నిజమునకు దేవుళ్ళు కాని వాటిని పూజిస్తూ ఉంటే, నిజమైన దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో ఉంటిని. యేసు ప్రభు అంటే ఎవరో ఒక కులానికి దేవుడు, ఒక మతానికి దేవుడు, మాకు కాదు అనుకున్నటువంటి దాన్ని అన్నమాట. మరి అయితే మరి అద్భుతమైన విధానంలో మా అక్కను పెద్ద మామ, నాకు చిన్నతనంలో నాన్న చనిపోయినాడు కాబట్టి మరి మా అక్క బావ నన్ను పెంచినారు. మా బావ ఇంజనీర్గా జాబ్ చేస్తాండే ఆ దినాల్లోనే ఆయన పెంచినారు. మరి ఆయన ద్వారా మరి వాళ్ళు అక్క ప్రభువుని నమ్ముకున్నది. ప్రభువుని నమ్ముకుంటే నేను డిగ్రీ చదువుతాన్నప్పుడు సెలవులకు ఇంటికి పోతే మా అక్క చర్చికి పోతాంది. ఏందబ్బా చర్చికి పోతాంది, బొట్టు పెట్టుకోలేదా, ఏం లేదు, ఏం అర్థం కాదు. నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, చర్చికి పోతాన్నానని నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. నేను చదువుకునే రోజుల్లో కూడా కాలేజీలో హాస్టల్లో ఉన్నప్పుడు యేసుప్రభువుని గురించి చాలామంది చెప్తే నేను అసలు వినేదాన్ని కాదు, వ్యతిరేకించి వార్డెన్కి కంప్లైంట్ చేస్తా అంటే అనమాట. అట్లాంటిది ఇంటికి వస్తే అక్క ప్రభువుని నమ్ముకున్నది. ఇట్లా సెలవులు, మా ఎండలకాలం సెలవులప్పుడు చర్చికి పోతా, స్త్రీల మీటింగ్లు ఉన్నాయి చర్చిలో, నువ్వు రావాలి, తప్పకుండా రావాలి, పోదాం రా అని బతిలాడి తీసుకుపోయి నేను పోయి అక్కడ కూర్చున్నా. వాళ్ళు దేవుని వాక్యం చెప్తా అంటారు. ఇట్లనే చెప్తా అండి, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చినాడు. మనందరి పాపముల కొరకు ఆయన ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టినాడు, రక్తం గార్చినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు అని చెప్తా అన్నప్పుడు నేను అనుకున్నా వాళ్ళ దేవుడు కాబట్టి అట్లా చేస్తా అన్నాడేమోలే కాదు. మరి ఈ భూలోకములో
ఎవ్వరు కూడా మన పాపముల కొరకు ప్రాణం పెట్టలేదు అని పాపం పాపం అంటాడారు. అబ్బా నేనేం పాపం చేయలే, నేను అనుకున్నా నేనేం పాపం చేయలేదు. పాపం అంటే నాకేందంటే ఎవరన్నా చంపితే, నరహత్య చేస్తే పాపం, వ్యభిచారం చేస్తే పాపం, దొంగతనం చేస్తే పాపం. ఇట్లాంటివి అస్సలు మా జీవితాల్లోనే లేవు. మేము ఎంతో భక్తిగా బతుకుతాను. ఇట్లాంటి పాపాలు నేను చేయలేదు కాబట్టి ఎవరో ఇక్కడ అట్లా పాపాలు చేసిన వాళ్ళు కూర్చున్నారేమోలే పాపం, వాళ్ళ కోసం దేవుడు వచ్చినాడే, ఆ యేసు ప్రభు అన్నాడేమో అనుకొని వెళ్ళిపోయినా. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. దేవుడు నాతో 3 దినాలు మీటింగ్స్ అన్నీ నాతో మాట్లాడుతూ అన్నాడు, నన్ను సంధిస్తూ అన్నాడు అనమాట. నా హృదయంలో దేవుడు కార్యం చేస్తా అన్నాడు. ఆ తర్వాత నేను మరి దేవుని వాక్యం విన్నప్పుడు మరి దేవుడు మరి ఏ ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినారు అని మాట్లాడుతూ వచ్చినాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసినారా? మరి నేనేం పాపం చేసినానబ్బా అంటే, పాపం అంటే ఏందో చెప్తా వచ్చాను. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమం ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి బైబిల్లో? నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు, కింద భూమి అందు, భూమి కింద నీళ్ళ యందు దేని రూపాన్ని చేసుకోకూడదు, వాటికి సాగిలపడి నమస్కారం చేయకూడదు అని చెప్పిన. మేమేం చేస్తాం? కనపడిన చెట్టు పుట్ట పాములు రాళ్ళు రప్పలు ఏం వదిలిపెట్టాం, ప్రతి దానికి పూజ చేస్తాం. చేయకపోతే ఆ దేవత ఏమన్నా మమ్మల్ని చేస్తుందేమో అని భయం. ఆమెకు పూజ చేయకపోతే, ఈయనకు పూజ చేయకపోతే, ఆయనకు పూజ చేయకపోతే వాళ్ళు మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో అని భయంతో అందరికి ముక్కేదే. ఎవరు కనపడితే వాళ్ళకు, ఏ రాయి కనపడినా, ఏ పుట్ట కనపడినా, ఏ చెట్టు కనపడినా దేన్ని వదిలిపెట్టే వాళ్ళం కాదు. అన్నిటికు, జంతువులకు అన్నిటికీ పూజ చేసేవాళ్ళం అనమాట. అట్లా మరి ఉంది కాబట్టి ఇది మరి దేవుడు ఆజ్ఞ అంటే ఇది, పాపం అంటే ఇది అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మరి వాళ్ళు తీర్మానం చేసుకోండి, యేసుప్రభుని నమ్మిన వాళ్ళు మీ హృదయంలో పాపాలు ఒప్పుకొని మరి యేసుప్రభుని మీ హృదయంలో చేర్చుకుంటే మీ చేతులు ఎత్తండి, మీకోసం మేము ప్రార్థన చేస్తామంటే నేను వామ్మో వీళ్ళేంది ఇంత తొందరగా క్రైస్తవురాలిగా నన్ను చేస్తాండరే అని చెప్పి నేను నా హృదయాన్ని కఠినం చేసుకొని నేను ఇంటికి వెళ్ళిపోయినాను. మీటింగ్లు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మా ఇంటికి అక్కడ దైవ సేవకులు అంకుల్ అనమాట, ఇప్పుడు వైఎస్ జగన్ ఉన్నాడు చూడండి, వాళ్ళ పెద్ద తాత అంటే రాజశేఖర రెడ్డి గారికి పెద్ద నాన్న ఆయన పేరే ప్రభుదాస్ రెడ్డి గారని ఆయన మా ఇంటికి వచ్చినారు. ఎందుకంటే మా అక్కొక్కతే ప్రభువుని నమ్ముకున్నది, ఇంకా మేము ఎవరూ నమ్మలేదు కాబట్టి మేము సెలవులకు పిల్లలు వచ్చినాం అని మాకు వాక్యం చెప్పడానికని వచ్చినారు. ఆ రోజు సాయంకాలం నన్ను కూర్చోబెట్టుకొని అంకులు చెప్తా వచ్చిన, అమ్మ ఎన్ని రోజులు వాక్యం విన్నావు కదా, మరి మందిరానికి వచ్చినావు కదా, దేవుడు నీతో మాట్లాడలేదా అని చెప్పి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన సమాధానార్థమైన దోష శిక్ష ఆయన మీద వేసుకున్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకేముంది? స్వస్థత, పాప క్షమాపణ ఉంది. అంతేకాదు మరి తన్ని అందరు అంగీకరించిరో వారికి అందరికీ తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇస్తానన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడింది. ఆ మాట కూడా చెప్పినారు, నువ్వు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచితే నువ్వు దేవుని బిడ్డవైతావు. అంతేకాదు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపాలను ఏం చేస్తాడు? క్షమించి పవిత్రపరాడు, ఆయన రక్తములో మన పాపాలు కడుగుతాడు అని చెప్పి ఆయన ఈ మాటలన్నీ చెప్పినప్పుడు నాకు ఇంతకు ముందు నుంచే ఇంకా భయం. ఆ మీటింగ్స్ పోయి వచ్చిన తర్వాత నా హృదయంలో ఒకటే కలవరం, నెమ్మది లేదు. కూర్చున్నా నెమ్మది లేదు, పడుకున్నా కూర్చుని తింటున్నా ఏం నెమ్మది లేదు. భయం, ఎందుకో భయం అన్నమాట. భయం, చచ్చిపోతే నరకానికి పోతాను, యేసుప్రభుని నమ్మకుండా చనిపోతే ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. ఈ భయం అనమాట. అట్లా భయంతో ఉన్నప్పుడు అంకులు వచ్చి ప్రార్థన చేసినప్పుడు నేను నా హృదయంలో తీర్మానం చేసుకొని, సరే నేను యేసుప్రభుని నమ్ముకుంటాను అని చెప్పిన. అయితే ప్రార్థన చెయ్యమ్మా అన్నాడు. నాకు ప్రార్థన చేయడం కూడా రాదు, నేను ఎప్పుడు వినలేదు కదా ప్రార్థన, ఎప్పుడు చేయలేదు. అంకులే నాతో ప్రార్థన చేయించినాడు. కళ్ళు మూసుకోమన్నాడు. యేసుప్రభువా, నేను పాపిని అయ్యా, మరి నా పాపాలు క్షమించడానికి మీరు ఈ లోకానికి వచ్చినారు,
నా పాపాలన్నీ మీ మీద వేసుకొని ఆ కలవరి శిలువలో మీరు ప్రాణం పెట్టినారు, రక్తం గాచినారు, చనిపోయినారు, సమాధి చేయబడినారు, తిరిగి లేచినారు ప్రభువా. ఈ సత్యాన్ని నేను నమ్ముతున్నాను. అయ్యా, నా పాపాలను మీ రక్తంలో కడగండి, మీ బిడ్డగా చేసుకోండి అని ఆ చిన్న ప్రార్థన, నీ జీవ గ్రంథములో నా పేరు రాసుకోయ్యా అని చెప్పి ఆనాడు 1980లో మరి జూన్ నెల 16వ తేదీ నా పాపాలు నేను ఒప్పుకున్నాను. ఎన్ని సంవత్సరాలు అయిందో చూడండి, 40 సంవత్సరాల 44 సంవత్సరాలైంది నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను. 1980 అంటే 44 కాదు, 46వ సంవత్సరం ఇది. నా పాపాలను నేను ఒప్పుకున్న. చిన్న ప్రార్థన చేశాను, పెద్ద ప్రార్థన ఏం చేయలే. అంకుల్ చెప్తా అంటే నేను పలికిన, నాకు ప్రార్థన చేయడం కూడా తెలియదు, నాకు ఎట్లా ప్రార్థన చేయాలనో కూడా నాకు తెలియదు. దేవుడు అట్లా నా పాపాలను ఒప్పింపజేసినాడు. ఆ అంకులే అన్నాడు, జీవగ్రంథం ఉంటుందమ్మా, ఆ గ్రంథములో దేవుడు మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మన పేరు రాసుకుంటాడు అని చెప్తే, ఆ విధంగా నేను పాపాలు ఒప్పుకోవటం ద్వారా నా పేరు మరి జీవగ్రంథంలో రాసుకున్నాడు అనే నిశ్చయిత నాకు కలిగింది. ఇప్పుడు నేను చనిపోయినా ఎక్కడుంటా? దేవుని దగ్గర ఉంటా, దేవుని దగ్గర ఉంటాననే ఆ ధైర్యం నాకు వచ్చింది. అట్లా యేసు ప్రభు నా హృదయంలో చేర్చుకొని ఆ దినాన యేసు ప్రభు బిడ్డగా నేను మరి చేయబడ్డాను. ఆ తర్వాత నాకు సెలవులు అయిపోయిన తర్వాత మా అక్క ఒక బైబిల్ కొనిచ్చింది. ఈ బైబిల్ తీసుకొని పో, చదువుకో, ప్రార్థన చేసుకో అని చెప్పింది. ఆ బైబిల్ తీసుకొని వచ్చిన, ఎవ్వరు నాకు చెప్పలేదు నువ్వు బొట్టు తీసేయండి. నేను చాలా పెద్ద బొట్టు పెట్టుకుండేదాన్ని, చాలా పెద్ద బొట్టు. ఆ దినాల్లో పెద్ద బొట్టు, ఇప్పుడు బొట్టు పెట్టుకోరులేండి, హిందువులు ఎవరు చిన్న చిన్న బొట్టు పెట్టుకుంటారు. అప్పట్లో అది ఫ్యాషన్ అన్నమాట, చాలా పెద్ద బొట్టు పెట్టుకున్నా. అట్లా బొట్టు పెట్టుకుండేదాన్ని. అయితే నేను బొట్టు తీసేసి నా కాలేజీకి పోయినప్పుడు, నేను డిగ్రీ చదువుతున్నా ఫస్ట్ ఇయర్, కాలేజీకి పోయినప్పుడు అందరూ మా క్లాస్లో అందరు అడుగుతా అన్నారు, ఎందుకు బొట్టు తీసేసినావు, ఎందుకు బొట్టు తీసేసినావు అని. అప్పుడు చెప్పినాను అనమాట, నేను ధైర్యంగా ఇట్లా నిలబడుకొని, నేను కో ఎడ్యుకేషన్ కాలేజీలో చదువుతా అంటే మగ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళందరి ముందు చెప్పిన, నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను, ఆయన్ను మరి ఆయన రక్తంలో నా పాపాలు కడుక్కున్నాను, ఆయన బిడ్డను, నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను అని చెప్పినాను. చెప్తే వాళ్ళందరూ, ఎందుకు మనకు దేవుళ్ళు లేరా, ఎంతమంది దేవుళ్ళు ఉండరు, ఎన్ని పూజలు చేసినావు నిన్నటిదాకా, ఎన్ని దేవాలయాలు తిరిగే, దేవస్థానాలు తిరిగి పూజలు అనే చేసిన, ఎట్లా అంటే లేదు, అది తెలియక చేసినాను. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, ఈ దేవతలు, నేను పూజ చేసిన దేవతలు ఎవ్వరు కూడా నా పాపముల కొరకు ప్రాణం పెట్టలేదు, రక్తం గార్చలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకు ప్రాణం పెట్టి రక్తం గార్చినాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో పాపాలు కడుక్కుంటే నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది, స్వర్గం ఉంది అని చెప్పిన ఆ చిన్న సాక్ష్యము ద్వారా దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చినాడు, నా చదువులో సహాయం చేస్తూ వచ్చినాడు. నా చదువు అయిపోతుంది, నాకు పెళ్లి చేయాలనుకున్నారు. మా ఇంట్లో మేము ముగ్గురం నమ్ముకున్నాం, మా రెండో అక్క, పెద్ద అక్క, నేను ముగ్గురం నమ్మినాం. ఇంకెవరు నమ్ముకోలే. నేను నమ్మిన తర్వాత మా అన్న కూడా నమ్ముకున్నాడు. ఇప్పుడు మేము నలుగురమే ఉన్నాం. మా నాన్న చనిపోయిన తర్వాత మా పెద్ద బావే మా ఆలన పాలన అన్నీ, చదువు అన్నీ చూడడం. ఆయన ఇంజనీర్గా, ఆయనకు అస్సలు ఇష్టం లేదు, మీరు ఎందుకు చర్చికి పోతారు, వద్దు అని బాగా కొప్పడేవాడు. తర్వాత నా పెళ్లి విషయంలో కూడా చాలా సమస్యలు, హిందువులకు ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి అన్ని హిందూ సంబంధాలు చూసేవాళ్ళు మా బావ. కానీ మా అక్క ఒప్పుకుండేది కాదు, ఎందుకంటే హిందూ సంబంధాలు చూస్తే ఆమె కూడా అట్లనే ఇంకా చర్చి వదిలిపెట్టి హిందువుల పెళ్ళే చేయాల్సి వస్తుందని అందరూ సంఘం కూడా మా కోసం ప్రార్థన చేస్తూ వచ్చింది. అద్భుతమైనటువంటి విధానంలో ఒక హిందూ సంబంధం నాకు సెటిల్ అయింది. అన్నీ ఒప్పుకున్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు, నన్ను ఎవరు అడగరులేండి. ఆ దినాల్లో ఇప్పుడు అడుగుతున్నారు కానీ ఆ దినాల్లో ఎవరు అడుగుతారు, అడిగేది లేదు. ఇక అన్నీ అయిపోయినాయి. ఇంక ఎంగేజ్మెంట్ డేట్ పెట్టుకోవాలన్నమాట. దానికోసం చూస్తా అన్నప్పుడు దేవుడు మరి ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఏర్పాట్లో నేనున్నాను, ఆయన సంకల్పంలో నేనున్నాను, ఆయన పిలుపులో నేనున్నాను. కాబట్టి మరి ఇప్పుడు అంకులు ఉన్నారు కదా, అక్మల్ రెడ్డి గారు, ఆయన వచ్చినారు, మా ఊరు వచ్చినారు, వచ్చి చూసినారు, ఒప్పుకున్నారు. ఆ తర్వాత మా అమ్మ కూడా ప్రభుని నమ్మలే, ఆమెకు ఇష్టంలే, ఎక్కువ వీళ్ళకు పొలాలు లేవు, మా భర్త వాళ్ళకి ఎక్కువ పొలాలు లేవు, పెద్ద ఆస్తి లేదు. కానీ ఈయన గవర్నమెంట్ ఉద్యోగం, మా టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేసేవాడైనా. కాబట్టి
మరి మా అమ్మ ఏమో పొలాలు లేవు కాబట్టి వద్దు అని. కానీ మా అక్క నచ్చ చెప్పుకుంది. మా అక్క చెప్పింది, పొలాలు లేకపోతే ఏమమ్మా ఉద్యోగం ఉంది చాలు అని చెప్పి నచ్చ చెప్పి మరి మా వివాహము చేయటానికి దేవుడు కృపిచ్చాడు. మా ఇంట్లో మాదే ఫస్ట్ క్రైస్తవ వివాహం. అంటే మా అక్క వాళ్ళ ఇద్దరి కూడా హిందూ వివాహాలే. ఇక వాళ్ళు తర్వాత ప్రభుని నమ్మినారు కాబట్టి నాది ఆ దినాల్లో నా వివాహం కుదిరిన దినాల్లోనే మా అన్న కూడా ప్రభుని నమ్ముకున్నారు. మా అన్న వెటర్నరీ డాక్టర్గా చదువు అయిపోయింది. ఆయన కూడా వెటర్నరీ డాక్టర్గా గుంటూరు దగ్గర లామ్ ఫామ్లో జాబ్ చేసేవాడు. మరి మా మేనమామ కూతుర్నే విజయవాడ దగ్గర మా మేనమామ వాళ్ళ ఊరు, ఆమెనే కుదిరి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఎప్పుడు దేవుని నమ్ముకోకముందు మా అన్నకి ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం కూడా అయ్యింది. ఇక వాళ్ళు మా అన్న ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను ప్రభుని అదే క్రైస్తవ వివాహం చేసుకుంటాను అంటే మా వదిన ఏడ్చేది పాపం. వాళ్ళు హిందువులు కదా. ఇంకా తర్వాత ఆమె కూడా ప్రభుని నమ్ముకోవటం వల్ల మరి మా అన్న వివాహము నాది కూడా క్రైస్తవ వివాహము చేసినారనమాట. అట్లా మొట్టమొదట మా ఇంట్లో నా పెళ్ళి, మా అన్న పెళ్ళి క్రైస్తవ పద్ధతిలో జరగటానికి దేవుడు కృపిచ్చాడు. ఇక అక్కడి నుంచి ఇంకా దేవుడు మేము వెనక్కి తిరిగి చూడకుండా అన్ని విషయాల్లో దేవుడు మాకు సహాయం చేస్తూ వచ్చినారు. మరి ఉద్యోగరీత్యా మేము కరీంనగర్ దగ్గర మెట్టిపల్లెలో ఒక 4 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ పెద్ద బాబు పుట్టినాడు. తర్వాత మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్ అయ్యి కడప వచ్చేసినాం. కడపలో 20 సంవత్సరాలు ఉన్నాం. మా పిల్లలు, నాకు 2 అబ్బాయిలు పెరుగుతా అన్నారు. ఎన్నో విషయాలు దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చినాడు. సంఘ సహవాసంలో ఎదగటానికి దేవుడు కృపిచ్చాడు. అంతేకాదు ప్రతి దినం మేము కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళం. నేను చాలా మొండిదాన్ని చాలా మరి బాగా, అంటే నేను 2 అక్కల తర్వాత ఉన్నా కాబట్టి నాకు పెద్ద పని చేత అయ్యేది కాదు. మరి నాకు బాగా కోపం ఎక్కువ, అట్లా ఉండేదాన్ని. అయితే దేవుని కృపను బట్టి నాకు ఆపోజిట్ అంకుల్, నేను ఎంత మొండితనం ఉంది, నాకెంత కోపం ఉంది, నాకు పెద్ద ఓర్పు లేదు, సహనము లేదు. అయితే ఆయన చాలా నెమ్మది, ఓర్పు, సహనము అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ ఇద్దరికి చాలా క్వైట్ ఆపోజిట్. అసలు ఏ దాంట్లో కూడా మేము కలవడానికే లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను ఏదన్నా పొరపాటు చేస్తే నన్ను మోకాళ్ళ మీద పెట్టేవాడు. ఆ పొరపాటు ఒప్పుకుండేదాకా కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళు కాదనమాట. అది ఒప్పుకోవాలి, క్షమాపణ చెప్పాలి ఏదైనా తప్పు చేస్తే. ఆ తర్వాతనే నాకు మరి కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. అట్లా నా భర్త నాకు ఆత్మీయ తండ్రిగా ఎన్నో విషయాలు, ఆత్మీయమైన విషయాలు నేర్పిస్తూ వచ్చాడు అనమాట. ప్రార్థన ఎట్లా చేసుకోవాలి, బైబిల్ ఎట్లా చదువుకోవాలి, ఊరికే ప్రభుని నమ్మినాను అంతే. కానీ మరి తర్వాత ఎట్లా సహవాసం, ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకోవటానికి దేవుడు మరి కృపిస్తూ వచ్చాడు. ఆ దినాల్లో నేను మరి ప్రభుని నమ్ముకున్నానే కానీ మరి హిందూ ఆచారాలు కూడా చేస్తూ వచ్చినాను అనమాట. ఇంటి ముందు ముగ్గేయడము అట్లా చేసేదాన్ని. కానీ దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఆ ముగ్గు వేయడం మానేసినాను. అది మరి మన పద్ధతి కాదు, క్రైస్తవ పద్ధతి కాదు, అదే పద్ధతి హిందువుల పద్ధతి కాబట్టి అట్లా చేయకూడదు అని వదిలేసినాను. తర్వాత ఒకసారి నేను పూలు పెట్టుకొని మందిరానికి పోయినాను. పోయింటే ఒక పల్లెటూరు ఆమె, కడపలో చెప్పిన 2000 మంది వస్తారు, కడపలో పెద్ద సంఘము. ఒక పల్లెటూరు ఆమె ఏం చేసిందంటే నా దగ్గరకు వచ్చి, అక్క పూలు పెట్టుకోవచ్చా అని అడిగింది. ఏందబ్బా ఏం ఎట్లా అడుగుతాను అని గమ్మున అక్కడి నుంచి అటు దొలిగిపోయినా. ఏందేం ఎట్లా అడుగుతాను తల్లి అనుకుని అట్లా వెళ్ళిపోయిన తర్వాత నాకు దేవుడు నాతో మాట్లాడుతా అన్నాడు అనమాట. మరి అది పెట్టుకోకూడదు కదా, పూలు పెట్టుకోకూడదు కదా, దేవునికి ఇష్టం లేదు, మనం పెట్టుకోకూడదు, క్రైస్తవులం, దేవుని పిల్లలంగా అవి అన్నిలు పెట్టుకుండేటివి కదా, కాబట్టి పెట్టుకోకూడదు కదా అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు మరి నేను ఆ పూలు తీసేసి చర్చికి పెట్టకపోయేదాన్ని కాదు, మందిరానికి పెట్టకపోయేదాన్ని కాదు, కానీ మళ్ళీ ఇంట్లో ఎక్కడికైనా ఊర్లకు అట్లా పోతా అంటే పెట్టుకుంటేదాన్ని. ఆ విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది కదా, పూదండకు ప్రతిగా ఏమిస్తానన్నాడు, మురుగునిస్తానన్నాడు కదా. కాబట్టి మరి దేవుడు అట్లా మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను ఇంకా సంపూర్ణంగా పూలు పెట్టుకోవడము మానేసినాను. అట్లా ఒక్కొక్కటే నా జీవితంలో
దేవుడు కార్యం చేస్తా వచ్చినాడు. మేము నాకు ఇద్దరు కొడుకులు అని చెప్పినా కదా. నాకు పెద్ద బాబు పుట్టినప్పుడు మా బాబుకు ఒక గౌన్ వేసి నేను బాగా ఇట్లా తలకు ఇట్లా జుట్టు కట్టి పూలు పెట్టి ఈయన ఆఫీస్ నుంచి వస్తాడు, మధ్యాహ్నం భోజనానికి వస్తారు. వచ్చినప్పుడు పాపం చూస్తే మాకు ఆడపిల్లలంటే బాగా ఇష్టం, ఎందుకంటే ఇద్దరికి ఇష్టమే. కానీ కొడుకుల్ని ఇచ్చినాడు దేవుడు. సరే, అదే చూస్తే ఆయన కూడా సంతోషపడతాడని తయారు చేసి అట్లా కూర్చొని ఉంటా, ఆయన కోసం వెయిట్ చేస్తాను. ఆయన వచ్చినాడు, తలుపు తీసిన చూస్తానే, బాబుని చూస్తానే, ఏంది ఇట్లా చేసినావు అన్నాడు. బాగుంది, మంచి గౌన్ వేసిన, చాలా బాగుంది అంటే, ఛీ అసలు నువ్వు వాక్యం చదువుతాండవా? దేవుని వాక్యంలో ఏముంది? ద్వితీయోపదేశకాండంలో ఏముంది? స్త్రీ పురుషుడు వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. కాబట్టి మరి మగపిల్లోనికి ఆడపిల్ల డ్రెస్ వేస్తావా? నువ్వు అసలు వాక్యం చదువుతానవా లేదని అరిస్తే అప్పుడు ఇంకా తీసేసిన. అప్పటి నుంచి ఎప్పుడే కానీ మా పిల్లలకు, నాకు ఆడపిల్లలంటే ఇష్టమైనా కూడా వేయలే. ఎందుకంటే వాక్యంలో ఉంది, ఆడపిల్లలు మగపిల్లల డ్రెస్ వేసుకోకూడదు, ప్యాంట్లు టీషర్ట్లు అవి వేసుకోకూడదు ఆడపిల్లలు. మగపిల్లలు గౌన్లు లేకపోతే చెవులు కుట్టించుకోవడము, జుట్టు పెంచుకోవడము ఇవి చేయకూడదు. ఉందా? చూడండి, మీరే చూడండి, వాక్యం చూడండి, ద్వితీయోపదేశకాండం. నేనేం చెప్పట్లేబ్బా, నా సొంత మాటలేం కాదు. దేవుడు అట్లా నాతో కనపడిందమ్మా? 22వ అధ్యాయము 5వ వచనం. స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు. చదవండి అమ్మా. అలాగూ చేయవారందరూ నీ దేవుడైన యెహోవాకు ఏయులు. కాబట్టి జాగ్రత్త. దేవుడు మనతో మాట్లాడుతా అన్నాడు. మనకిష్టమైన, నాకు ఇష్టం ఆడపిల్లలంటే, కానీ దేవునికి ఇష్టం లేనివి మనం చేయకూడదు. చేస్తే దేవునికి మనం ఏమైపోతామంట? హేయులమవుతామంట. కాబట్టి నేను అప్పటి నుంచి ఎప్పుడు వేసేదాన్ని కాదు అట్లా దేవుడు. తర్వాత నాకు గోరెంటాకు పెట్టుకొని గోర్ల రంగులు వేసుకుంటారు కదా, అవి కూడా బాగా ఇష్టం అన్నమాట నాకు. ఒకసారి ఈ అంకుల్ ఆఫీస్ నుంచి వచ్చే లోపల సాయంత్రం బాగా ఈ చేతికి అంతా పెట్టుకున్నాం. ఇది ఆయనకు అన్నం పెట్టాలని ఇది పెట్టుకోలే, ఇట్లా పెట్టుకొని కూర్చొని ఉండ. నైట్ అయింది, నైట్ రాత్రి డ్యూటీ చేసి వచ్చిండ్రు. ఇట్లా తీస్తానే చూసినాడు. ఏంది ఇది అన్నాడు. గోరెంటాకు. చి పేడ పెట్టుకున్నావు, ఇట్లాంటివి మనం పెట్టుకోవచ్చా అన్నారు. అప్పటి నుంచి ఇంకా నేను అప్పటికప్పుడు పోయి కడుక్కో అన్నారు, కడుక్కొని వచ్చేసిన. ఎప్పటి నుంచి ఎప్పుడు పెట్టుకోను, గోళ్ళ రంగు లేదు, ఎప్పుడు పెట్టుకొని ఎరగను. అట్లా దేవుడు ప్రతి విషయంలో నన్ను సరిచేయటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఆయన సరి చేసినప్పుడు నేను కూడా కష్టమైనా కూడా సరి చేసుకోవడానికి ఇష్టపడతా వచ్చిన. ఇష్టమైనవన్నీ కూడా వదులుకోవడానికి ఇష్టపడుతూ వచ్చిన. బంగారు విషయంలో కూడా, బంగారు కూడా వేసుకునేదాన్ని. ఆ విషయంలో కూడా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను అవన్నీ వద్దు ప్రభువా. కాళ్ళకు నాకు మెట్టెలు ఉండేటివి, మెట్టెలు ఉంటే కాళ్ళన్నీ పాసిపోతా అండి. ఎందుకో తెలియదు, అంతకుముందు లేదు, బాగానే ఉండే. కానీ ఎప్పుడైతే దేవుడు నన్ను సరిచేయడం మొదలుపెట్టినాడో నా కాలు, ఆ మెట్టెలు పెట్టుకుండే ఏళ్ళు నల్ల పాసిపోయి పచ్చగా వచ్చేటిది అన్నమాట. దాంట్లో నుంచి ఆ మెట్టెల్లో మధ్యలో నుంచి జ్యూస్ పచ్చగా వచ్చేది. ఎందుకో భయంకరమైన వాసన. అప్పుడు నేనేం గ్రహించిన అంటే దేవుడికి ఇష్టం లేదు. అందుకని ఎన్ని ఆయింట్మెంట్ రాసినాను, డాక్టర్కి చూపించినాను, తగ్గట్లే. అప్పుడు అవి తీసేసిన బాగా. నేను కూడా గజ్జలు పెట్టుకునేదాన్ని, గల్లని గజ్జలు పెట్టుకునేదాన్ని. గజ్జలు పెట్టుకుంటా అంటే యెషయా గ్రంథంలో ఏముందమ్మా? 3వ అధ్యాయం చదువురా. కడియములను
ఏందా కుళాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్య బరిలను, రక్షరే ఉంగరముల, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రం, ఉత్తరీయం సంచున చేతి అద్దము, సన్నపునార చేసిన ముసుకులను, పాగాలను, శాలువలను తీసివేయను. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా తాడును, అల్లిన చెడుకు ప్రతిగా బూడిద, ప్రశస్తమైన పై వస్త్రమును గోనె అందమునకు ప్రతిగా వాత పెడతానన్నాడు. గజ్జలేసుకునేది ఎందుకు? అందానికి, గల్లు గల్లని. ఒక ఆమె, మేము నంద్యాలలో ఉన్నాం కదా, సేవ చేస్తాను. ఒక పల్లెలో మాకు ఒక బ్రాంచ్ ఉంది. అక్కడ ఒక ఆమె హిందువులు, ఆమె దేవుని నమ్ముకున్నది. ఆమెకు 2 ఇండ్లు ఉన్నాయి. ఒక ఇంట్లో ఎవరో బాడెక్కు పెట్టింటే వాళ్ళకు మధ్యరాత్రికి ఒక శబ్దం అంట, గల్ 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 అంట అందని వాళ్ళ ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినారంట. మేము పోతానే, అన్న, ఆంటీ ఆంటీ అంకుల్ మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయండి, దాంట్లో గల్ 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 అంట అందంట అని పోయి ప్రార్థన. గల్ గల్ అనేది ఏందమ్మా? గల్ గల్ అనేది ఏంది? ఆమె ఏంది గల్ గల్ అంట అందంటే ఏంది అనుకున్నదేమ్మా? అమ్మా దయ్యం. రాత్రులు గల్ 1 గంట అప్పుడు గల్ 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 అని శబ్దం వస్తుందంట. ఇంట్లో బాడెక్కుండే రెంటుకుండేటోళ్ళు భయపడి పరారైపోయినారంట. తల్లి మీకు దండం, మీ ఇంటికి దండం, మధ్యరాత్రి గల్ 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 అంట అందంట. గజ్జల శబ్దం వస్తుందంట. గజ్జల శబ్దం చేసింది ఎవరు? మనుషులు చేసింటారు కదా గజ్జలు వేసుకున్న వాళ్ళు. కానీ వాళ్ళకు దయ్యం, దయ్యం గజ్జలు వేసుకున్నది. దయ్యం మనం అనేది, ఎవరమైనా అనేది, గజ్జలు వేసుకునేది ఏంటి? దయ్యం. కానీ మనం వేసుకుంటా అండమే గల్ 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 అని శబ్దం. నేను కూడా గజలు వేసుకుంటా అంటే దేవుడు మాట్లాడితే తీసేసిన, గజలు తీసేసినాను అనమాట. నాకు ఇష్టం కానీ దేవునికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదనమాట. కాబట్టి మా మందిరంలో కూడా నేను సండే స్కూల్ పిల్లలకు గోర్ల రంగు కానీ, గోరెంటాకులు కానీ, కాళ్ళకు గజ్జలు కానీ ఎరబోసుకొని వచ్చిన టైట్ ప్యాంట్లు వేస్తారు చూడు, తొడలన్నీ కానొస్తా ఉంటాయి. తొడలన్నీ కానొస్తా ఉంటాయి. ఇట్టెత్తుతే ఇట్లా ఫ్యాన్ల కింద నిండితే ఇట్టెత్తుతే వెనకంతా కానొస్తుంది, ఇట్టెత్తుతే ముందంతా కానొస్తా ఉంటాయి. అటు వేసుకొస్తారు చూడు. అవి నేను ఒప్పుకోను, నేను ససేమిరా ఒప్పుకోను. జడేస్తా నేను. జుట్టు ఎరబోసుకొని వస్తే జడలేస్తా రారులే. మా పిల్లలకు భయం, నేను రానియను. మీరు సండే స్కూల్కు రాకపోయినా పర్వాలేదు. నాకు ఎట్లుండాలి? దేవుని పిల్లలకు, ప్రభువుకు తగినట్టుగా దేవుని పిల్లలంగా మనం ఎట్లుండాలి? ఓ చీర కట్టుకున్నా, ఒక జడ వేసుకున్నా, ఒక డ్రెస్ వేసుకున్నా దేవునికి తగినట్టుగా. అబ్బా, వాళ్ళు క్రైస్తవులు. ఈ మధ్య మా దగ్గర, నేను గిద్దలూరులో చదివినాను, కో ఎడ్యుకేషన్ అని చెప్పిన. 82లో నా డిగ్రీ అయిపోయింది. ఆ బ్యాచ్ వాళ్ళని పెట్టి గెట్ టుగెదర్ అని పెడతా అంటారు కదా, ఆ గెట్ టుగెదర్కి నేను పోతే అందరు రంగేసుకున్నారు. నేను ఒక్కదాన్ని రంగేసుకోకుండా పోయినా. బైబిల్ పట్టుకొనే పోయినా. ఈ బైబిలే నేను ఆడిపోయినా, ఈ బైబిల్ చేత పట్టుకొనే పోతా. నాకేం సిగ్గు లేదు, ఏం లేదు. మొత్తం అంతా పెద్దోళ్ళు అయినారు, ఉద్యోగాలు, మనవళ్ళు మనవరాండు. ఇంకా ఈ వయసులో చూడండి. మొన్న పోయిన సంవత్సరం జరిగింది 24 అక్టోబర్లో పోయినానమాట. పోతే అందరూ అంటున్నారు, ప్రభాతి అస్సలు నువ్వు ఎంత, మా క్లాస్ అబ్బాయిలు అసలు మాకు ఎంత వండర్ నిన్ను చూస్తా అంటే అప్పట్లో బాగుంటే నేను అన్ని వేసుకుంటా అన్నీ ఉన్నా కదా, ఎంత వండర్ అసలు నువ్వు మాకు సర్ప్రైజ్ ఇచ్చేసినావు అని. ఇట్లనే పోయినా నేను. తెల్లచీరే, ఇక నేనేం మార్పు లేదు, క్రీమ్ కలర్ శారీ కట్టుకున్నా పోయినాను అనమాట. అన్ని ఇంకేం లేదు, ఇట్లనే పోయినా. వాళ్ళకంతా సర్ప్రైజ్ అనమాట నన్ను చూస్తాను. అందులో నేను వాళ్ళు భోజనం పెడతాను, నేను ప్రార్థన చేసుకొని తింటా అంటా అన్నారు. చూడు, నీ పద్ధతి వేరు, మా పద్ధతి. మేము పెట్టంగానే బరబర తింటా నువ్వు ప్రార్థన చేస్తా. ఎంత క్రమంగా ఉంది నీ పద్ధతి అంటే నేను చెప్పిన, మీరు కూడా ప్రభువుని నమ్ముకుంటే ఇదే పద్ధతిలో వస్తారని. నేను చాలా ఆశతో పోయినా. కొన్ని భక్త్ సింగ్ గారి సాక్ష్యాలు అవి తీసుకొని పోయినా.
మా క్లాస్మేట్స్కి ఇద్దాము. ఎన్నేళ్ళు, 40 ఏండ్ల తర్వాత కలవడం కదా, 40 years అయింది కాబట్టి 40 సంవత్సరాల తర్వాత కలుస్తాను. కొంతమంది కన్నా ఇద్దామని పోతే అబ్బాయిలందరూ బొట్టు పెట్టుకొని ఉండారు. అబ్బాయిలేమిలా పెద్దోళ్ళైనారు, తాతలైనారు, అందరూ బొట్టు పెట్టుకొని ఉండారు. చూడండి, నాకు భయం వేసింది. ఒకవేళ ఇచ్చినాను అనుకో, ఇప్పుడుండే పరిస్థితులు, గొడవలు ఎందుకో నేను కామ్గా ఇవ్వలే. ప్రభా వీళ్ళకి ఎట్టా సువార్త చెప్పాలి, 2 రోజులు జరిగింది, ఎట్లా చెప్పాలి, ఫస్ట్ డే పోతానే నేను ఇద్దామని అనుకొని పోతే ఇట్లుంది, వాళ్ళంతా బొట్లు పెట్టుకొని ఎట్లా చెప్పాలి ప్రభు అంటే, 2 రోజులు, 2వ రోజు వాళ్ళే నా దగ్గరకు వచ్చి మాట్లాడి, అసలు నువ్వే మాకు సర్ప్రైజ్, ఏంటి ఎట్లా అంటే, నేను ప్రభువుని నమ్ముకొని ఇప్పుడు దేవుని సేవ చేస్తా అన్నాను నంద్యాలలో అని చెప్పి సువార్త చెప్పడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చినాడు నాకు. అట్లా ప్రభువుకు తగినట్లుగా మనము జీవించాలి. పిచ్చి పిచ్చిగా జీవించితే వచ్చినారు ఇంకా వేరే వాళ్ళు, క్రిస్టియన్స్, నామకార్థమైన క్రైస్తవులు వచ్చినారు. అమ్మాయిలు కదలే, నా వయసు వాళ్ళే, వాళ్ళేనే వాళ్ళని చూస్తా అండి. ఒక ఆమె ఇది ఏడొక చైన్ వేసింది, ఏడొకటి బంగారమే, మళ్ళీ పిచ్చి కాదు పాప, ఇట్లా వేసి వచ్చింది. నేను పోయేసరికి వాళ్ళు ముందు వచ్చినారు, ముందు రోజు. నేను మళ్ళీ రోజు పోయేసరికి వీళ్ళు చెప్తా అంటారు, అంతకుముందు నన్ను చూసినారు కాబట్టి మా క్లాస్మేట్స్ అమ్మాయిలు చెప్తాండారు అమ్మాయితో, ప్రభాతి చూడు వస్తుంది, నీలాగుందా క్రైస్తవురాలివి, నువ్వు పుట్టినాల నుంచి, నీ తాత ముత్తాతల నుంచి నువ్వు క్రైస్తవురాలివి, ప్రభాతి వస్తుంది చూడు ఎట్లుంటుందో అని చెప్పినారంట. నేను పోగానే ఆమె నా దగ్గరకు వచ్చి అడుగుతాంది, నువ్వు ఎక్కడ ఉండావు, ఏం చేస్తా అండావు ఏంటంటే, నేను ఇట్లా నంద్యాలలో ఉండా, నేను మరి పాస్టర్గా చేస్తాండా, సేవ చేస్తాండా, సేవకురాలు. ఆమెకు నాకు ఇన్ని గులాబీ పూలు పెట్టింది ఆమె. చూడండి, ఇన్ని గులాబీ పూలు పెట్టి పోతానే లాక్కపోయినారు ఆమె దగ్గరికి వీళ్ళు, మా వాళ్ళందరూ రావే అని అదికి లాక్కపోయినా. అట్లా ప్రభువుకు తగినట్లు సాక్ష్యముగా 40 సంవత్సరాల తర్వాత వాళ్ళని నేను కలిస్తే వాళ్ళే నా గురించి సాక్ష్యం చెప్తాను. అంటే మనం వేసుకునే బట్టలు, మనం వేసుకునే మరి జడలు కానీ, కొంతమంది వేస్తా అంటారు జడలు, ఈడొకటి మళ్ళీ ఇదేందో ఇట్లా పెట్టేస్తా. ఎందుకమ్మా ఇంత టోపీలాగా వద్దు. ప్రభు బిడ్డలంగా ఉందాం. అమ్మ మిమ్మల్ని ఎవరినో ఎక్కిరిస్తాను నేను, మా దగ్గర ఉండరు, ఒకరి టిట్టి అల్లుకొని వస్తారు, వాళ్ళకు చెప్తే పాపం అనుకుని. కాబట్టి అట్లా అవసరం లే, ప్రభువుకు తగినట్టుగా ప్రభువు బిడ్డలంగా మనము చేసుకుందాం. నిజంగా మరి దేవునికి మనమే సువార్త. పౌలేమన్నాడు, మీరే పత్రికలు, మనమే పత్రికలు. మళ్ళా చెప్పనక్కర్లే, ఇప్పుడు అసలు సువార్త చెప్తా అంటే కొడతా అంటారు. మనమే మన జీవితాలు, మన మాటలు, మన ప్రవర్తన, మన వస్త్రాలు, ఇవన్నీ కూడా ప్రభువుకు తగినట్లుగా మనం ఉండాలి. అంతేగాని ఎట్లంటే అట్లా ఉండాలి. ఆ విధంగా మన జీవితాలను మనము కట్టుకోవాలి. మన జీవితాన్ని కట్టుకొని, మన కుటుంబాన్ని కట్టుకొని, మన సంఘాన్ని కట్టుకుందాం. అది దేవుడు మనకు చెప్పేది. దేవుడు మనకు చెప్పేది అదేనమాట. కాబట్టి హవ్వ, జీవాన్ని ఇవ్వవలసినటువంటి హవ్వ ఏమిచ్చింది మనకు? మరణాన్ని ఇచ్చింది. జీవాన్ని ఇవ్వాల్సిన మరణాన్ని. దేవుడు ఏం చెప్పినాడు? జీవం ఇమ్మని. ఆ చెట్టు ఫలం తినొద్దు, ఆయన మీతో చెప్పింది చేయండి. ఏం చెప్పినాడు? హవ్వ, ఆదామవ్వలకు చెట్టు ఫలం తినొద్దు అంటే వీళ్ళు ఏం చేసినారు? ఫలం తిని ఏం తీసుకొచ్చినారు? మరణాన్ని తీసుకొచ్చినారు అనమాట. కాబట్టి ఆ విధంగా ఉండకుండా దేవుని పిల్లలంగా మనం ఎట్టుండాలంటే దేవునికి మహింకరంగా జీవించాలన్నమాట. తర్వాత అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంకు దేవుడు ఏం చెప్పినాడు? ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుంచి, నీ దేశం నుంచి నేను నీకు చూపించే దేశానికి పో అన్నాడు కదా. ఆ విధంగా అబ్రహాం పోవటం వల్ల దేవుడు తనతో, ఏమ్మా ఇది డిస్టర్బెన్స్, నేను గట్టిగా మాట్లాడతాను, నేను మాట్లాడేది వినపడుతుందమ్మా? నేను గట్టిగా మాట్లాడతా, వెనక వాళ్ళకి వినపడుతుందా? నేను చూపించిన దేశానికి పో అని చెప్పినప్పుడు అబ్రహాం పోయినాడు. పోవటం వల్ల అబ్రహాం ఏమైనాడమ్మా? ఆశీర్వదించబడ్డాడు. అబ్రహామే కాదు, ఇంకా ఎవరు? ఆయన ద్వారా భూలోకంలోని వంశములన్నీ ఆశీర్వదించబడనని అంకుల్ చెప్పినాడు.
ఆదికాండము 22 అధ్యాయము 18 19 వచనాల్లో చదవద్దులేండి, మీకు 4 అవుతాండి నీళ్ళు వస్తాయంట. నేనీడ చెప్తా అంటే మీ నీళ్లు పోతాయి. నీళ్ళు వస్తానులే, మీరు నీళ్ళు పట్టుకోవద్దా? ఆ? ఆ, కాబట్టి ఆ విధంగా చేసినాడు. అదేవిధంగా మరి రూతు కూడా, మనం స్త్రీలను చూసుకుందాం. రూతు కూడా ఏం చేసిందమ్మా? ఏం చేసింది? తన దేశాన్ని వదిలిపెట్టింది, మోయాబుని వదిలిపెట్టింది, తల్లిదండ్రులను వదిలిపెట్టింది, మోయాబులో ఉన్నటువంటి తన స్నేహితులను వదిలిపెట్టింది, బంధువులను వదిలిపెట్టింది, అందరిని వదిలిపెట్టింది కదా. ఏమీ లేకుండా తన అత్తను వెంబడించి పోయింది కదా. నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయి. కానీ మరి పోయినందుకు ఏమన్నా నష్టపోయింది? ఏమన్నా ఉన్నాయా? నయోమికి ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేదు. ఇల్లు లేదు, వాకిలు లేదు, భూములు లేవు, ఏమీ లేవు. కానీ ఏమీ లేకున్నా కూడా మరి రూతు దేవుణ్ణి వెంబడించింది. చెప్పింటది వాళ్ళ అత్త, అమ్మా మేము మరి ఇశ్రాయేలీలము, మాది యూదా బెత్లెహేము, మేము మా దేవుడు యెహోవా, ఆయన ఉన్నవాడు అనువాడు, మా పితరులు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, అబ్రహామును దేవుడు పిలిచినాడు, మరి ఆయన మరి అబ్రహామును ఆశీర్వదించినాడు, భూలోకంలోని వంశములన్నీ కూడా ఆయన ద్వారా ఆశీర్వదించబడినాయని చెప్తా వచ్చినాడు అనమాట. కాబట్టి చెప్తా వచ్చింది రూతు. ఇవన్నీ నయోమి కోడళ్ళకు చెప్పింది. మరి 2 కోడళ్ళు విన్నారు, కానీ ఏమైపోయినారు? ఒకరు వెళ్ళిపోయినారు కదా, వెనక్కి పోయినారు. ఓర్ప ఏం చేసింది? వాళ్ళ అత్తకు టాటా బై బై చెప్పేసింది. టాటా చెప్పింది అనుకుంటా, బై బై, టాటా కూడా బై బై చెప్పేసింది, వెళ్ళిపోయింది, మోయాబుకి వెళ్ళిపోయింది. రూత్ అయితే అత్తుకొని బెత్లెహేంకి వెళ్ళింది. ఆమెకి ఏమన్నా తక్కువ చేసినాడా దేవుడు? ఏం తక్కువ చేయలే. ఎక్కడికి తీసుకుపోయినాడు ఆమెను? బోయజు, ఆ దేశంలో ధనవంతుడైనటువంటి బోయజు యొక్క భార్య అయింది. అంతేకాదు మరి యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది. చూడండి ఎక్కడికి వచ్చిందమ్మా ఆమె? యేసుక్రీస్తు. కాబట్టి ఆయన మీతో చెప్పింది చేయండి. ఆమె విన్నది, ఏం చేసి ఆ గొప్ప దేవుణ్ణి గురించి విన్నది, ఆ లత్త చెప్పింది విన్నది, ఆ ప్రకారం చేసింది, ప్రభువును వెంబడించింది, ప్రభువును హత్తుకున్నది కదా. మరి అత్తను హత్తుకోవడం అంటే వాళ్ళ అత్తను హత్తుకోవడం కాదు, అత్తను హత్తుకోవడం అనేది 1వ అధ్యాయంలో 16 వచ్చిన ఆ రూతు అత్తను హత్తుకున్నది, కానీ ప్రభువును హత్తుకుంది. కాబట్టి మనం కూడా దేవుడు మనతో చెప్పింది ఏం చెప్తా అన్నాడు, మనము మనతో ఏం చెప్తున్నా? దేవుణ్ణి హత్తుకొని ఆయన వెంబడిస్తే మనకు కూడా ఏం తక్కువ చేయడు. మరి రూతు ఏమీ తక్కువ చేయలేదన్నమాట. ఆ విధంగా మనం కూడా మరి దేవుడు ఆయన చెప్పింది చేస్తే, ప్రభు చెప్పింది చేస్తే మరి ప్రభు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. మనల్నే కాదు, మన పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు. రూతును ఒక్కదాన్ని ఆశీర్వదించిందా దేవుడు? కాదు కదా, తన సంతానాన్ని అంతటినీ కూడా ఆశీర్వదిస్తా వచ్చినాడు. మనము మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే, దేవుడు మనతో ఏం చెప్తా అన్నాడు? దేవుడు మనకి ఏం చెప్తా అన్నాడు? మనం ఆ ప్రకారం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనతో ఎట్లా చెప్తాడు? చెప్పండమ్మా. ఎట్లా? ఆ దినాల్లో ప్రత్యక్షంగా మాట్లాడుతూ వచ్చినాడు. ఈ దినాల్లో వాక్యము ద్వారా, దైవ సేవకుల ద్వారా, వర్తమానికుల ద్వారా, ప్రసంగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనలో ఉన్న లోపాలు మనకు చూపిస్తాడు. చూపించినప్పుడు మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మనము చూపించినప్పుడు సరి చేసుకోవాలి. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. మరి జెబెదయి కుమారుల తల్లి ఎక్కడికి వచ్చింది? యేసుప్రభు దగ్గరకు వచ్చింది. యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏం అడుగుతాంది? నీ కుడి వైపున ఒకడు, నా ఎడవైపున. జెబెదయి కుమారులు ఎవరమ్మా? జెబెదయి కుమారులు ఎవరో చెప్పండి. యాకోబు యోహాను 2 అన్నదమ్ములు. వాళ్ళు ఎవరు? ఏమ్మా నిద్రపోతాడారా? ఇటు పెట్టుకోవద్దండి, నిద్ర వచ్చేస్తుంది. యాకోబు యోహాను ఎవరమ్మా? యేసుప్రభు శిష్యులమ్మా, యేసుప్రభు శిష్యులు. యాకోబు యోహానులు ఎవరు? యేసుప్రభు వాళ్ళ తండ్రి దగ్గర వలలు ఏం చేస్తున్నారు వాళ్ళు? మత్తయి సువార్త టైం లేదు అందుకని వలలు బాగు చేసుకుంటా అంటే యేసుప్రభు పోయినాడు. యేసుప్రభు పోయి నన్ను వెంబడించండి,
మిమ్మల్ని నేను మనుషులు పట్టు జాలరులుగా చేస్తానంటే తండ్రిని తల్లిని వలలను పనివారి దగ్గర విడిచిపెట్టి యేసుప్రభువును వెంబడించినారు. తండ్రిని తల్లిని పనివారి దగ్గర విడిచిపెట్టినారు, వలలు విడిచిపెట్టినారంటే పని వాళ్ళు ఉండారంటే బాగా షావుకాలరే కదా. మరి జబదయ్య కుమారుల తల్లి కూడా, ఆమె కూడా షావుకారే. ఆమెను గురించి కూడా ఏం రాసింది? మగ్దలేన మరియా, సలోమి, ఆమె పేరు సలోమిలేండి. మరి వాళ్ళంతా ఏం చేసినారు? వాళ్ళు తమ ఆస్తులతో యేసు ప్రభువును వెంబడించి యేసు ప్రభుకి ఏం చేస్తా వచ్చినారు? ఉపచారం చేస్తా వచ్చినారు. యేసు ప్రభుకి ఏం చేస్తా వచ్చినారు? ఉపచారం. అంత ఆస్తి ఉన్నప్పటికీ యాకోబు యోహాను, జబదయ్య కుమారులైనటువంటి యాకోబు యోహాను యేసు ప్రభువును వెంబడించినారు. వాళ్ళ తల్లికి కూడా ఎంత ఆశ చూడండి, ఎంత ఆశమ్మా. ఏం ఆశ ఆమెకు? వాళ్ళ కొడుకులు ఏం కావాలి? డాక్టర్ కావాలనే, డాక్టర్ కావాలనే, ఇంజనీర్ కావాలనే, కలెక్టర్ కావాలనే. మన పిల్లల్ని మనం ఏమనుకుంటాం? ఏం కావాలనుకుంటాం? పుట్టినాళ్ళ నుంచి ఇప్పుడు డాక్టర్ కావాలనో, ఇంజనీర్ కావాలి, కలెక్టర్ కావాలి అని అనుకుంటాం కదా. అనుకుంటాం, తప్పకుండా అనుకుంటాం, అట్లే అనుకుంటాం. కానీ ఆమె ఏమనుకున్నది? నీ రాజ్యమందు నీతో పాటు కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు నా పిల్లలు ఉండాలి. ఎంత మంచి కోరిక, ఎంత మంచి ఆశమ్మ, ఎంత మంచి కోరిక. ఎంత తల్లికి ఎంత మంచి కోరిక చూడండి. దేవునితో పాటు, దేవుని రాజ్యములో ఆయనతో పాటు కూర్చోవాలని. మనం ఎంతమందిని కోరుకుంటున్నాం మన పిల్లలు అట్లా కావాలని? చెప్పండి. మన పిల్లలు అట్లా కావాలని కోరుకుంటాం. నాకు తెలియదు కానీ మా బాబు అమెరికాలో ఉన్నాడు, పెద్ద బాబు. అమ్మ నేను సేవ చేయాలమ్మా, నేను వచ్చేస్తాను అమెరికా నుంచి అంటే, మేము సేవ చేస్తాం, ఆయనకి ఏం ఆటంకం చెప్పలే. ఎట్లా సేవ చేయొద్దని చెప్తాను? అమెరికాలో ఉండే సేవ చేయమని అక్కడ వాళ్ళందరూ బతిలాడినారు ఆయన పోయే సంఘంలో. కానీ దేవుడు నన్ను ఇండియా పోమంటే అన్నాడు, నేను ఇండియా పోయి సేవ చేయాలి. అమ్మ నేను వస్తున్నాను, నేను ఇంకా రిజైన్ చేస్తున్నాను జాబ్ అన్నాడు. సరే నాన్న అన్న. ఇక పాప కారమ్ముతా అన్నాడు. కారమ్ముతా అంటే పాప చూసి ఒకటే ఏడుపంట, డాడీ కారమ్మొద్దు, మనం ఇండియా వెళ్ళొద్దు, మనం ఇక్కడే ఉందామని ఫోన్ చేసినాడు నాకు. అమ్మ చూడుమా, ఈ పిల్ల ఇంతదే అప్పుడే ఇండియా వద్దు అమెరికా కావాలంటుంది అని. సరేలే నాన్న, దేవుడు అన్నీ సరి చేస్తాడులే, నువ్వేం బాధపడద్దు అని కారం అన్నీ అమ్మేసుకొని మొత్తం ఇంకా ఏం లేకుండా తలా 2 సూట్ కేసులు, ఒక్కొక్కరికి 2 సూట్ కేసులు తీసుకొచ్చుకోవచ్చు అక్కడి నుంచి ఇక్కడికి. 20 కేజీలు 20 కేజీలు 40 కేజీలు తీసుకోవచ్చు. 40 కేజీలలో నా కొడుకు తెచ్చుకున్నది ఒక బట్ట కూడా తెచ్చుకోలే. వాడైతే 5 జతల బట్టలు కూడా తెచ్చుకోలే. అమెరికాలో అన్ని రోజులు ఉంటే పిల్లకి కానీ తల్లికి కానీ వానికి కానీ బట్టలు కూడా కొనుక్కోలేదు, ఏం కొనుక్కోలేదు. ఇక్కడి నుంచి ఇండియా నుంచి పంపించినాయి, నేను పంపించినాయి, అంతేగాని వాళ్ళు అక్కడి నుంచి అన్ని బైబిళ్ళు తెచ్చుకున్నాడు. బైబిళ్ళు మాత్రం 2 సూట్ కేసుల నిండా బైబిళ్ళు తెచ్చుకున్నాడు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్ అవన్నీ ఏంటో ఆయన అవి తెచ్చుకున్నాడు. ఇక ఆమె ఏవో కొన్ని తెచ్చుకుంది. అట్లా సూట్ కేసులతో వచ్చేసినారు. వచ్చిన తర్వాత ఇక ఆమె అప్పటికి అక్కడ 5 నెలలు గర్భముతో ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా దగ్గర ఉన్నారు. కాన్పోయిన తర్వాత బాబుకు ఒక 5 సంవత్సరాలు వచ్చేదాకా 4 సంవత్సరాలు మా దగ్గర ఉన్నారు. ఇక దేవుడు నన్ను ఒరిస్సాకు పోమ్మంటాడని నేను పోతాడాను అని. ఇక మాకైతే గుండెల్లో రాయి పడిపోయింది. అసలు పిల్లలు మా దగ్గర 4 సంవత్సరాలు ఉండేసరికి కొంచెం అలవాటు పడ్డాం. ఇక వాళ్ళు పోతా అంటే ఒకటే ఏడుపు. నేనైతే సామాన్లు చదువుతున్నారు ముందు రోజు మా సంఘంలో వాళ్ళందరూ వచ్చి ఆయనకు అన్నీ చదువుతా అంటే ఇంకా ఆ రోజు ఒకటే ఏడుపు, ఒకటే ఏడుస్తున్న వాళ్ళు. మా సంఘస్థులు కూడా వాళ్ళు ఏడుస్తా అన్నారు పాపం. ఇక తర్వాత మళ్ళీ రోజు ఉదయాన్నే 5 గంటలకు ప్రయాణం అయిపోవాలి. 4కి వచ్చిండు వాళ్ళ డాడీ దగ్గరికి. పైనుంచి కిందికి దిగి వచ్చి ప్రార్థన చేయమంటే 4 నుంచి 5:30 వరకు అంకులు 1 గంటన్నర ప్రార్థన చేస్తున్నాడు. ఏడ్చి ఆయన ఏడుస్తున్నాడు, నేను ఏడుస్తున్నాడు. ఇక ప్రార్థన అంతా అయిపోయింది. ఆమె నన్న తర్వాత బాబుని పట్టుకొని ఒకటే ఏడుస్తున్నాడు. వాడు ఒకటే, ఎందుకమ్మా నువ్వు ఏడుస్తాండవు, ఎందుకు నువ్వు ఏడుస్తాండవు? నేను ఎక్కడ పోతున్నా, సేవ చేయడానికి పోతున్నాను, నువ్వు ఎందుకమ్మా ఏడుస్తాను? మొన్న ఒరిస్సా, అమెరికా టు ఒరిస్సా అని ఆయనను ఇంటర్వ్యూ చేస్తాను అనమాట. కాన్వర్జేషను ఇంటర్వ్యూ చేస్తా అంటే దాంట్లో చెప్తున్నాడు, మా అమ్మ ఒకటే ఏడుస్తాను. కానీ మా అమ్మకు గుర్తులేదు, నాకు బాగా గుర్తుంది. చిన్నప్పుడు రేడియోలో 7 గంటలకు వాక్యం వస్తుంది కదా, రేడియోలో వాక్యం పెట్టుకునేవాళ్ళం అనమాట. ఈయన డ్యూటీ నుంచి కొంచెం లేటుగా 9-9:30కు వస్తారు పిల్లలు, అప్పటికి నిద్రపోతారు. ఆ వాక్యం పెట్టుకొని వాక్యం వింటానే పిల్లలకు ప్రార్థన చేసేదాన్ని. ఆ వాక్యం అయిపోయిన తర్వాత విన్న వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేశాను. ఒకరోజు ఆ వాక్యంలో
మరి నార్త్ ఇండియాలో సేవ ఉంది, ఉత్తర భారతదేశంలో సేవ చేసే వాళ్ళు లేరు అని ఆ వాక్యం విన్నానంట. విని నేను ప్రార్థన చేసినానంట, ప్రభా నాకు ఇద్దరు కొడుకుల్ని ఇచ్చినావు, నా కొడుకుల్లో ఒక్కడు ఉత్తర భారతదేశం పోయి సేవ చేయాలి ప్రభా అని ప్రార్థన చేసినానంట. నాకు గుర్తులేదు, నేను మర్చిపోయినా, కానీ దేవుడు మర్చిపోతాడా? దేవుడు మర్చిపోలే. వాడిని ఎట్లా ప్రేరేపించినాడో ఏమో నాకు తెలియదు. అంత పెద్ద ఉద్యోగము, అమెరికా వదులుకొని ఇండియాకు వచ్చి ఉత్తర భారతదేశం పోయి సేవ చేసినాడు. మనం మర్చిపోతాం, తల్లి అయినా తన బిడ్డలను మర్చిపోతుంది, కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను. మనం చేసుకున్న తీర్మానాలు మనకు గుర్తుండవు. నాకు గుర్తులేదు నిజంగా. బాబా ఆ రోజు పట్టుకొని కూడా అంటున్నాడు, నేను ఎక్కడికి పోతా, నువ్వు చేసినావు కదమ్మా ఆ రోజు ప్రార్థన, నువ్వు ప్రార్థన చేస్తే నేను పోతున్నా, నువ్వెందుకు ఏడుస్తాండవు, నువ్వెందుకు ఏడుస్తాండవు? పిల్లల్ని తీసుకొని పోతున్నాడు. ఒరిస్సా అంటే అడవులలో వాళ్ళు క్రూరమైన వాళ్ళు. అప్పటికే ఆ గ్రాహం స్టెయిన్స్ వాళ్ళ కొడుకులను చంపేసినారు కదా కాల్చి. అవన్నీ వింటా అండా కదా. నాకు చాలా భయం వేసింది. చిన్న పిల్లల్ని తీసుకొని పోతున్నాను, ఒకటే ఏడు. కానీ మనం మర్చిపోతాం, కానీ దేవుడు మర్చిపోడు, దేవుడు మర్చిపోడు అనమాట. ఆ విధంగా మరి మా బాబు అక్కడికి సేవకి వెళ్ళి సేవ చేయడానికి దేవుడు కృపిస్తా వచ్చినాడు అనమాట. నేను ఎప్పుడో చేసిన ప్రార్థన, నాకు తెలియదు అసలు, నేను మర్చిపోయినా. కానీ వాణ్ణి దేవుడు పురికొల్పుతూనే వచ్చినాడు అనమాట. కాబట్టి మన బిడ్డలు మనం మంచి పొజిషన్లో ఉండాలనుకుంటాం, పెద్ద ఉద్యోగాలు చేయాలనుకుంటాం, అందరూ తల్లి, కానీ దేవుని పని చేయాలి అని అనుకోం కదా. నా బిడ్డ దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలి, దేవునికి ఉపయోగకరంగా ఉండాలని అను. కానీ జబదయ్య కుమారుల తల్లి ఏమనుకుంటాన్ని, నీ కుడి వైపున ఒకరు, నీ ఎడమ వైపున ఒకరు, నా బిడ్డలు కూర్చోవాలి. అంత ఉన్నతమైన స్థానం సేవకు. మళ్ళా నేను నా సాక్ష్యంలో చెప్పలే, అంకుల్ సేవకు పోవాలని 1998 నుంచి సేవ సేవ అంట అన్నారు. సేవకు పోవాలి అని అన్నాడు. సేవకు పోవాలి అని అంటే నేనైతే రాను స్వామి సేవకు. ఇప్పుడు మనం చేసేది కూడా సేవే. ఉద్యోగం చేస్తున్నా కూడా మేము అన్నీ, నేను సండే స్కూల్ తీసుకునేదాన్ని, సిస్టర్స్ మీటింగ్ తీసుకునేదాన్ని, ఎక్కడికైనా గ్రామాలకు వేరే బ్రాంచ్లకు పంపితే పోయేదాన్ని, విబిఎస్లో వాడబడేదాన్ని. ఇక అంతకన్నా సేవ ఏముంటుంది చెప్పండి. కాబట్టి అందులో మేము కడపలో ఒక టౌన్లో మేమున్న ఏరియాలో ఒక కొంతమంది స్త్రీలంగా మేము కూడి ప్రతి బుధవారం ప్రార్థన చేసుకునే వాళ్ళం. దాని ద్వారా అక్కడ ఒక పెద్ద సంఘం ఏర్పడింది. అంకుల్ బ్రాంచ్లు అన్నాడే, ఆ బ్రాంచ్లో ఇదొకటి, దాదాపు 300 మంది వస్తారు అక్కడ. మేము అట్లా 88లో 89లో ఆరంభించిన ప్రార్థన ఫలితం 2004లో దేవుడు అట్లా ఇస్తా వచ్చినాడు. కాబట్టి మనం చేస్తున్నాం ఇంత సేవ, ఇంకేమో అవసరం లేదని నేను. కానీ దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడని అంకుల్ సేవకు పోవాలి అని, సేవకు పోవాలి. నేనైతే అస్సలు ఒప్పుకోలేదన్నమాట. అట్లా 8 సంవత్సరాలు నేను ఆటంకపరిచిన. ఆఖరికి అంకుల్ ఏమన్నా అంటే, నువ్వు నీ కొడుకులు ఏమన్నా అయిపోండి, నేనైతే సేవకు పోతానని. నేనన్నా, నేను రాకుండా నిన్ను ఎవరు సేవకు పంపించరు, ఆడికి పోయినా వెనక్కి వస్తావు మళ్ళా తిరుక్కొని, నేను వచ్చేదాకా నీకు సేవ లేదు ఏం లేదని చెప్పిన. అదంటే ఇంకా మళ్ళా బాగా కోప్పడి, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు మాట్లాడతాడు నీతో అని అంటే, సరేలే చేస్తా. నాకైతే తెలుసు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయనతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడినా. చాలామంది దైవ సేవకులు నా దగ్గరకు వచ్చాక, అన్నకు సేవా పిలుపు ఉంది, మీరెందుకు అన్నకు సహకరించట్లే అని అడిగింది. అంటే నేనన్నా, అబ్రహాముతో దేవుడు మాట్లాడినాడు, నాతో దేవుడు మాట్లాడితే కదన్నా నేను సహకరించేది అని అన్నా. అంటే వాళ్ళన్నారు, అబ్రహాముతో మాట్లాడిండు కానీ శారమ్మతో మాట్లాడలేదు కదా, కాబట్టి అబ్రహాము పోతా ఉంటే శారమ్మ ఆయనతో పోయింది కదా, అంటే ఆ దినాలు వేరు ఈ దినాలు వేరు అని చెప్పేదాన్ని. హెబ్రోన్లో కూడా ఆంటీ వాళ్ళు ఇన్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళు మేము 4 సంవత్సరాలు అక్కడ హైదరాబాద్లో ఉన్నాము. వాళ్ళకు తెలిసింది సేవ పిలుపు ఉందని. ఒకరోజు ఒక ఆంటీ, పద్మ అంటే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది మా ఇంటికి వచ్చి, ఏమ్మాయి బ్రదర్కు సేవ పిలుపు ఉందంట, నువ్వు ఆటంకపరుస్తా అన్నావంట, ఏమి అని అంటే, ఏం లేదా ఆంటీ అని అంటే, అమ్మ ఈ సేవకు దేవుడు పిలిస్తే రాకపోతే దేవుడు నా కాలు ఇరగొట్టి నన్ను సేవకు పిలిచినాడు అని. అయితే మనలే అంటే, మీ కాలు ఇరగొట్టిండు కదా, నాకు కూడా కాలు ఇరగొడితే మనలే అన్న. అంటే నీకే కాలు ఇరగొడతాడని కాదు, మీ ఇంట్లో ఏమైనా చేసైనా నిన్ను సేవకు పిలుస్తాడు అంటే, సరేలే ఆంటీ, సరేలే అని నేనేం పలకలేదన్న. నేను అనుకున్నా, నాకు కాలు ఇరగొడితేనే కదా నేను సేవకు పోవాల్సిందే అనుకున్నా. కానీ నాకు కాలు ఇరగొట్టలేడు,
అంకుల్కి చాలా సీరియస్ తీసుకొచ్చినాడు. మోషన్లో బ్లడ్ అయితే వచ్చింది, బ్లడ్ వస్తా వచ్చింది. మోషన్లో బ్లడ్ వస్తా అంటే మా అపార్ట్మెంట్లోనే డాక్టర్ ఉంది. తను నేను బాగా క్లోజు. తనకు చెప్పిన, సుభాష్ని అన్నకి ఇట్లా అవుతా అంది అంటే, సరే లెక్క హాస్పిటల్కి పోదాము రండి చూస్తాను. చూసి ఆమె ఏం చెప్పిందంటే, పేగులో అట్లా బ్లడ్ వస్తుంది కాబట్టి క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు, పేగు క్యాన్సరు అని చెప్పేసరికి నాకు చాలా భయం వేసింది. అప్పుడు ప్రభువా నేను ఇక సేవకు వస్తాను, ఏదైనా పర్వాలేదు నాయన సేవకు వస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకున్నా. ఈయనకేం కాకుండా చేయను. మళ్ళా డాక్టర్ల దగ్గరికి పోతే పేగంతా పుండయిందమ్మా, అయితే ఇప్పుడు మంచి మెడిసిన్ వచ్చింది, మెడిసిన్తో క్యూర్ అవుతుంది, అట్లా ఆపరేషన్ చేయనక్కర్లేదు అన్నారు. అట్లా మెడిసిన్తో క్యూర్ అయింది. మళ్ళీ నేనేం చేసిన, మొండికేసిన అనమాట. నేను మొండిదాన్ని నేను చెప్పిన కదా, ఏసయ్య నేనైతే సేవకు రాను అని మళ్ళా మనసులో అనుకుని నేను తీర్మానం చేసుకుంటే దేవుడు మళ్ళా మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు ఎట్లా మాట్లాడినాడంటే, ఒకరోజు నేనన్నా, ప్రభువా ఈయనేమో తొందర పెడతా అన్నాడు, నాకేమో ఇష్టం లేదు, సేవకు పోయినామంటే అన్ని కష్టాలే. మేం తినే తిండి తాగే మంచి నీళ్ళు కూడా చూస్తారు. అబ్బా వీళ్ళు మినరల్ వాటర్ తాగుతున్నారు అబ్బా సేవకులు అంటారా లేదా? కాబట్టి వద్దు నాయన, ఈ సేవద్దు ఏమొద్దు అని చెప్పి నేను రానంటే రాను. తర్వాత ఆ రోజు ప్రార్థన చేసుకున్నా. ఉదయాన్నే లేచి, నా రోజు సతాయిస్తా అన్నాడు, నన్నేమో దేవుడు తొందర చేస్తాడు, నేను సేవకు పోవాలి అంటే అన్నాడు. నేనేమొద్దాను. ప్రభువాన మరి నిశ్చితమైతే ఈ దినము సేవను గురించి మాట్లాడిన ఆయన హెబ్రోన్కు పోయినా, మేము హెబ్రోన్కు పోతాం, సేవను గురించి ఆ రోజు థియోడర్ గారు వర్షిప్ మెసేజ్ ఆరాధన వర్తమానం చెప్తా ఆయన అంటా అన్నారు అనమాట, ఈ ప్రపంచములో అన్నిటికంటే శ్రేష్టమైంది దేవుని సేవ. ప్రైమ్ మినిస్టరా, చీఫ్ మినిస్టరా, మినిస్టర్లా, ముఖ్యమంత్రులా, లేకపోతే అమెరికా ప్రెసిడెంటా, ఇవన్నీ కాదు. ఏది? దేవుని సేవ, దేవుని సేవకులు శ్రేష్టమైన వాళ్ళు అని చెప్తాను. చూడండి, అప్పుడు ఇంకా నేను తీర్మానం చేసుకొని ఎన్ని కష్టాలైనా పర్వాలేదు ప్రభువా, నేను నీ సేవ చేస్తానని 2008లో మేము సేవకు రావడం జరిగింది. మరి రకరకాల పరిస్థితుల ద్వారా దేవుడు మమ్మల్ని తీసుకొని వెళ్తా వచ్చినాడు. ఆ విధంగా దేవుడు మాతో చెప్పింది చేయటం వల్ల సంఘము అభివృద్ధి చెందుతా వచ్చింది. కాబట్టి మన అంశం ఏంటమ్మా? ఆయన మీతో చెప్పింది. మనం దేవుని వాక్యం వింటున్నాం, దేవుడు మనతో చెప్పింది మనం చేస్తే మనము, మన కుటుంబాలు, మన సంఘము ఆశీర్వదించబడతాయి. అలా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా చేస్తారు? నేనే చేయమంట. ప్రార్థన చేసుకుందామా? ప్రియంగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాడు స్తోత్రాలు. మీ మహాకృపను బట్టి మా ముందుకు తీసుకొచ్చినటువంటి సాక్షి వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. మరి నాయన తండ్రి, ఆయన మీతో చెప్పింది చేయండి. అవును ప్రభా, మీ వాక్యము చదవటం ద్వారా, వినటం ద్వారా మీరు మాకు ఏం చెప్తున్నారో ఆ విధంగా చేయటం ద్వారా మేము, మా కుటుంబాలు, మా సంఘం ఆశీర్వదించబడతాయని మీరు మరొకసారి మమ్మల్ని హెచ్చరించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆ విధంగా చేయటానికి స్త్రీలమైన మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. జ్ఞానవంతురాలు తన ఇండ్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇండ్లు ఊడబెరుకును. కాబట్టి జ్ఞానం కలిగి మా ఇంటిని కట్టుకోవటానికి, మా కుటుంబాన్ని కట్టుకోవటానికి, నాయనా తండ్రి సంఘాన్ని కట్టుకోవటానికి మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు ఎంతో ఓపికతో విన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మీ కృపాస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. భరించితివి నా పాపపు శిక్షను, జరిగించితివి రక్షణ కార్యమునాలో. భరించితివి నా పాప శిక్షను, భరించితివి ఈ రక్షణ కార్యము నాలో. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రైజ్ లాడమ్మా.